హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. సో థీమ్ 1 కి సంబంధించి ఇది వచ్చేసి లాస్ట్ వీడియో. సో జాగ్రఫీలోని 6th నుంచి 8th క్లాస్ వరకు థీమ్ 1 లో ఉన్న లెసన్స్ అన్ని కూడా ఈ వీడియో తోటి కంప్లీట్ అవుతాయి. అండ్ థీమ్ 3 కి సంబంధించి కూడా ఇంకొక 6-7 వీడియోస్ లో థీమ్ 3 అనేది కూడా నేను కంప్లీట్ చేస్తా. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు థీమ్ 3 అనేది కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఓకే, సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే 8th క్లాస్ లో లాస్ట్ లెసన్ జాగ్రఫీకి సంబంధించి ఉన్న లెసన్ మినరల్స్ అండ్ మైనింగ్స్. సో మనకి ఈ లెసన్ లో ఏమేం పాయింట్స్ కవర్ అవుతాయి అంటే, మన తెలంగాణ స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్స్ లో ఏ మినరల్స్ అనేటివి మనకి దొరికితాయి, అండ్ మైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ మెథడ్స్ ఆఫ్ మైనింగ్స్ అనేటివి ఉంటాయి అని చెప్పేసి మనకి ఈ లెసన్ లో కవర్ అవుతాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది కూడా కవర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్, ఆల్మోస్ట్ ఎనీథింగ్ which we obtained naturally from under the earth is called minerals. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినరల్స్ అంటే ఏంటి, మనకి ఎర్త్ లో ఏదైతే న్యాచురల్ గా దొరుకుతుందో అది వచ్చి మినరల్స్ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్ మనకి చూసుకుంటే అది కోల్ కానీ గోల్డ్ కానీ ఇట్లాంటివి అన్ని కూడా మనకి ఎర్త్ నుంచి అవి ఏంటి న్యాచురల్ గా దొరుకుతాయి. అది ఎర్త్ నేచర్ అనేది తయారు చేస్తుంది, మనం ఫిజికల్ గా దాన్ని ఏది కూడా కెమికల్స్ తోటి ఈ విధంగా తయారు చేయడం కదా. సో వాటిని మనము మినరల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మనకి మినరల్ రిసోర్సెస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రిన్యూవబుల్ రిసోర్సెస్. ఇవి వచ్చేసి ఏంటి అంటే, ఏవైతే మనకి నేచర్ అనేది రీజనరేట్ చేస్తుందో వాటిని మనము రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. సో లైక్ వచ్చేసి వుడ్ కూడా ఒక రిన్యూవబుల్ రిసోర్సెస్. అండ్ ఆల్సో ఏంటిదంటే సన్ ఎనర్జీ కానీ లైక్ విండ్ ఎనర్జీ, ఇట్లాంటివన్నీ కూడా మనము రిన్యూవబుల్ రిసోర్సెస్ కి ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్. సో నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటే మనము వీటిని రీజనరేట్ చేయలేము, అంటే కొంత టైం తర్వాత అవి ఎగ్జాస్ట్ అయిపోతాయి అన్నట్టు, మళ్ళీ మనకి అది నేచర్ అనేది రీజనరేట్ చేయలేదు. సో వాటిని మనము నాన్ రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. సో వీటిని ఫైనైట్ రిసోర్సెస్ అని చెప్పేసి కూడా అంటాం. సో రిన్యూవబుల్ రిసోర్సెస్ కి ఏమని అనొచ్చు, ఇంకోటి ఇన్ఫైనైట్ రిసోర్సెస్ అని కూడా చెప్పేసి అనొచ్చు. ఓకే, సో మనకి ఈ నాన్ రిన్యూవబుల్ రిసోర్స్ లో చూసుకుంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి గోల్డ్ కానీ, కోల్ కానీ, పెట్రోలియం, ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటి అంటే, మనకి గ్రౌండ్ వాటర్ ఉంటుంది చూసారా, అది కూడా ఒక టైప్ ఆఫ్ మినరల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అది మనకి ఎర్త్ లో అండర్ లా న్యాచురల్ గానే దొరుకుతుంది కాబట్టి అది కూడా ఒక టైప్ ఆఫ్ మినరల్. ఓకే, నెక్స్ట్, సో ద ఓన్లీ గోల్డ్ మైన్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే కోలర్ గోల్డ్ ఫీల్డ్స్. సో ఇది ఎప్పుడు వచ్చేసి క్లోజ్ డౌన్ అయింది అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్, సో కొన్ని మినరల్స్ అనేవి మనకి ఏం దొరుకుతాయి, అవి ఏ విధంగా యూజ్ చేస్తారు ఏంటిదని చెప్పేసి డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్ వచ్చేసి మనకి మన స్టేట్ లో ఏమేమి దొరుకుతాయి అంటే, హెమటైట్ అండ్ మ్యాగ్నెట్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ అనేది మన స్టేట్ లో అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్, సో ఇది వచ్చేసి ఎందులో యూజ్ చేస్తారు అంటే, స్టీల్, పెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ ఇండస్ట్రీస్ లో ఇవి అనేది యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో ఇవి వచ్చేసి జపాన్ కి ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ మైకా. సో ఇది వచ్చేసి మినరల్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే, షైనీ మినరల్ అని చెప్పేసి అంటాము. ఇది ఎక్కువగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ లోనే ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే, మైక్ అంటే మనకి మైక్ కనెక్షన్, ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉంటేనే కదా మనకు అది వస్తుంది. సో ఆ విధంగా అని చెప్పేసి గుర్తుంచుకోండి, మైకా వచ్చేసి మైక్ అని చెప్పేసి అది ఎలక్ట్రిక్ ఇంకా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేస్తామని. ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, మన ఛానల్లో నేను పోస్ట్ పేజ్ లో ఒకటి పోస్ట్ అనేది పెట్టాను. సో అందులో నేను 4 టైమింగ్స్ అనేది ఇచ్చా. ఒకటి వచ్చేసి మార్నింగ్ 11:30, ఇంకోటి వచ్చేసి ఆఫ్టర్నూన్ 3:30, అండ్ ఇంకోటి వచ్చేసి ఈవినింగ్ 6:30, అండ్ ఇంకోటి వచ్చేసి నైట్ 9:30. ఈ విధంగా 4 టైమింగ్స్ అనేది నేను మెన్షన్ చేసిన. సో మీరు ఒకసారి మన ఛానల్ పోస్ట్ పేజ్ విజిట్ చేసి ఈ 4 టైమింగ్స్ లో ఏదైనా ఒక టైమింగ్ కి మీరు ఓటింగ్ అనేది ఇవ్వండి. సో మెజారిటీగా ఎవరైతే ఏ టైం ని సెలెక్ట్ చేస్తారో ఆ టైం కి మన ఛానల్లో నేను వీడియో అనేది మాక్సిమం అప్లోడ్ చేస్తా. సో మీరు ఈ విధంగా ఓటింగ్ చేస్తే ఏంటంటే నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది, ఫాస్ట్ గా వీడియోస్ కంప్లీట్ చేయాలా టైం లోపు అని చెప్పేసి నేను కూడా ఇంట్రెస్ట్ గా ఫాస్ట్ గా చేయగలుగుతా. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు కూడా సిలబస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో మాక్సిమం మన ఛానల్లో 1200 సబ్స్క్రైబర్స్ అబౌవ్ ఉన్నారు కాబట్టి, సో నేను మినిమం 500 సబ్స్క్రైబర్స్ ఈ ఓటింగ్ అనేది చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు పోస్ట్ పేజ్ లో ఓట్ చేయకపోతే ఈ వీడియో కింద ఈ 4 టైమింగ్స్ లో ఏదైనా ఒకటి ఆప్షన్ అన్ని సెలెక్ట్ చేసి నాకు కమెంట్ అయినా చేయండి. ఓకే, సో దీంతో నేను నెక్స్ట్ వీడియోస్ అనేది రెగ్యులర్ గా ఆ టైంకి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా.
సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది అనేది నాకు కమెంట్ అయినా చేయండి. పోస్ట్ పేజ్‌లో ఓటింగ్ అయినా ఇవ్వండి. సో మాక్సిమం ఇదైతే మర్చిపోవద్దు. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే సో ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అని చెప్పేసి చూద్దాం. సో మైకాకి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అదేంటి అంటే ఇది వచ్చేసి థిన్ లేయర్‌లో ఉంటుంది. ఓకేనా. మైకా అనేది ఏ విధంగా ఉంటుంది థిన్ లేయర్ అండ్ షైనీ మినరల్ అని చెప్పేసి అంటాం. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు కదా. సో అయితే ఇక్కడ ఏమి ఇచ్చిండు అనంటే సో ఇట్ ఈస్ ఎ నాన్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. సో ఎలక్ట్రిసిటీ ఇంకా హీట్‌ని అది కండక్టర్ చెయ్యదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లైమ్ స్టోన్. సో లైమ్ స్టోన్ వచ్చేసి ఏ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు అంటే సిమెంట్ ఇండస్ట్రీస్, కార్బైడ్ ఇండస్ట్రీ, ఐరన్ అండ్ స్టీల్, సోడా యాష్ ఇండస్ట్రీస్, కెమికల్స్, షుగర్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్స్ అండ్ గ్లాస్ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి గ్రానైట్ అని చెప్పేసిలో కూడా యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్, డెకరేటివ్ ప్యానెల్స్, మనుమెంట్స్ అండ్ ఫ్లోరింగ్ ప్యానెల్స్‌లో కూడా ఇది అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఏ మినరల్ అంటే మ్యాంగనీస్ వచ్చేసి మినరల్. సో ఇది వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తారు అనంటే పొటాషియం పర్మాంగనేట్‌లో యూజ్ చేస్తారు. ఫెరో అలాయ్స్‌లో అండ్ స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్‌లో, బ్యాటరీస్‌లో యూజ్ చేస్తారు. అండ్ కెమికల్స్‌లో అండ్ సెరామిక్ అండ్ గ్లాస్ ఇండస్ట్రీస్‌లో కూడా ఈ మ్యాంగనీస్ మినరల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ బారైట్స్. సో ఫస్ట్ పాయింట్ దిస్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఓర్స్ ఫ్రమ్ విచ్ అండ్ ఎలిమెంట్ బారియం ఈస్ ఎక్స్ట్రాక్టెడ్. సో బారైట్స్ నుంచి మనకి బారియం అనేది ఎలిమెంట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సో ఇది ఎక్కువగా ఏ ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు అనంటే మెడికల్ పర్పస్‌లో ఇండస్ట్రీస్‌లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ సో బారైట్స్ వచ్చేసి ఇవి దేనికి కూడా యూజ్ చేస్తారు ఫర్ డ్రిల్లింగ్ డీప్ హోల్స్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కోసము డీప్ హోల్స్ అని డ్రిల్ చేస్తారు కదా. సో వాటిలో కూడా మనము బారైట్స్ యూజ్ చేయడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ స్పేర్. సో ఇది వచ్చేసి మనకి రా మెటీరియల్. ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే ఫర్ ది మేకింగ్ ఆఫ్ గ్లాస్ అండ్ సెరామిక్ వేర్ చేయడానికి ఈ ఫీల్డ్ స్పేర్ అనేది యూజ్ చేస్తారు. సో సెరామిక్ వేర్స్ అంటే లైక్ వాష్ బేసిన్స్ ఉంటాయి కదా, అలాంటివి చేయడానికి ఈ మినరల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ సో మనకి తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్స్ లో ఏ మినరల్స్ డిపాజిట్స్ ఉన్నాయి అని చెప్పేసి డీటెయిల్ గా చూద్దాం. సో మీడియం గ్రేడ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ వచ్చేసి మనకి బయ్యారం రిజర్వ్ ఫారెస్ట్ లో దొరుకుతాయి. ఓకే. నెక్స్ట్ ఫ్లోట్ ఐరన్ డిపాజిట్స్ వచ్చేసి ఇవి మహబూబాద్ డిస్ట్రిక్ట్ లోని రెవెన్యూ అండ్ పట్టా లైన్స్ లో ఫ్లోట్ ఐరన్ డిపాజిట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ లో గ్రేడ్ స్కాటర్డ్ ఐరన్ ఓర్ డిపాజిట్స్ అంటే ఐరన్ ఓర్ లో కొంచెం లో గ్రేడ్ వి మనకి పెద్దపల్లి అండ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్స్ లో డిపాజిట్స్ ఇవి దొరుకుతాయి. నెక్స్ట్ వాస్ట్ లైమ్ స్టోన్ డిపాజిట్స్. సో లైమ్ స్టోన్ డిపాజిట్స్ వచ్చేసి మనకి తెలిసిందే వికారాబాద్ వచ్చేసి మార్బుల్స్ అంటే తాండూర్ వచ్చేసి మనకి మార్బుల్స్ లో ఫేమస్ కదా. సో వికారాబాద్, నల్గొండ, పెద్దపల్లి అండ్ మంచిర్యాల. సో ఈ 4 డిస్ట్రిక్ట్స్ లో మనకి లైమ్ స్టోన్ డిపాజిట్స్ అనేటి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బారైట్స్. సో ఇది వచ్చేసి మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెంలో మనకి ఈ బారైట్స్ మినరల్ అనేది దొరుకుతాయి. నెక్స్ట్ కోల్ వచ్చేసి మనకి తెలిసిందే. సో జయశంకర్ భద్రాద్రి అయితేనేమో సింగరేణి కాలరీస్, సింగరేణి ఏరియా అని చెప్పేసి అంటాము. సో ఆల్మోస్ట్ ఈ 2 డిస్ట్రిక్ట్స్ నేను ఎక్కువగా విన్నాను. సో అండ్ ఇంకోటి మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో కూడా సింగరేణి ఏరియా అనేది ఉంది. సో అది ఇక్కడ ఇవ్వలేదు. సో అది ఎందుకు ఇవ్వలేదో టెక్స్ట్ బుక్ లో మాత్రం నాకు తెలీదు. అండ్ ఆదిలాబాద్, జగిత్యాల. సో వీటి గురించి నేను ఎక్కువగా వినలేదు. అంటే సింగరేణి ఏరియా ఉందా, కోల్ డిపాజిట్స్ దొరుకుతాయా, మైనింగ్ ఉందా లేదా అని చెప్పేసి నాకు అంత ఐడియా లేదు. సో ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటే ఈ డిస్ట్రిక్ట్స్ లో ఏ ప్లేస్ లో మనకి కోల్ మైన్స్ అనేటివి ఉన్నాయి అని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్ లో ఒకసారి కమెంట్ చేయండి. ఓకే. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో ఈ 2 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. బట్ నాకు బయట చూసుకుంటే నాకు అంత ఐడియా అనేది లేదు. సో ఇన్ కేస్ మీకు ఈ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఏ ఏరియాలో మనకి కోల్ సింగరేణి మైన్స్ అనేటివి ఉన్నాయి, కోల్ డిపాజిట్స్ అనేది దొరుకుతాయి అని చెప్పేసి నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గ్రానైట్. సో ఇది వచ్చేసి మనకి నిజామాబాద్, జయశంకర్, భద్రాద్రి, యాదాద్రి, సంగారెడ్డి, వికారాబాద్. సో వికారాబాద్ వచ్చేసి మనకి తాండూరు అది మార్బుల్స్ అనేది గ్రానైట్ కదా మార్బుల్ అంటే. సో వాటికి ఫేమస్ కాబట్టి గ్రానైట్ వికారాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసి మనకి 4th క్లాస్ లో కూడా వస్తుంది. అండ్ నిజామాబాద్, జయశంకర్ అనేది కూడా గుర్తుంచుకోండి. భద్రాద్రి, యాదాద్రి. భద్రాద్రి,
యాదాద్రి ఇట్లా అంటే ఒక సీక్వెన్స్ లాగా ప్యాటర్న్ లాగా వస్తుంది కదా! సో, ఆ విధంగా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ మైకా వచ్చేసి ఎక్కడ అంటే ఓన్లీ భద్రాద్రిలోనే దొరుకుతుంది. నెక్స్ట్ ఐరన్ ఓర్ వచ్చేసి ఎక్కడ నిజామాబాద్, పెద్దపల్లి అండ్ ఖమ్మం. సో, ఈ 3 డిస్ట్రిక్ట్స్‌లో మనకి ఐరన్ ఓర్ అండ్ డిపాజిట్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఇక్కడ లైమ్ స్టోన్ అనేది ఇచ్చిర్రు. సో, ఇక్కడేమో వాస్ట్ లైమ్ స్టోన్ డిపాజిట్స్ అంటే ఎక్కువగా ఉన్న లైమ్ స్టోన్ ఉన్న డిస్ట్రిక్ట్స్ అవి. సో, నార్మల్‌గా ఉన్న డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఇవేంటివంటే ఆల్మోస్ట్ చాలానే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అండ్ నల్గొండ, యాదాద్రి, వరంగల్ రూరల్, మహబూబాద్, జయశంకర్, భద్రాద్రి. సో, ఇవన్నీ కూడా ఎక్కడైతే లైమ్‌స్టోన్ డిపాజిట్స్ ఉంటాయో డిస్ట్రిక్ట్స్ అంటే నార్మల్‌గా ఉంటాయని చెప్పేసి. సో, ఎక్కువగా లైమ్‌స్టోన్ దొరికే డిస్ట్రిక్ట్స్ ఏంటి మనకి 4 డిస్ట్రిక్ట్సే. నల్గొండ, వికారాబాద్, పెద్దపల్లి అండ్ మంచిర్యాల. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు ఈ 2లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టాన్ బ్రౌన్ గ్రానైట్ డిపాజిట్స్. సో, ఇవొచ్చేసి మనకి కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువగా దొరుకుతాయి. సో, ఇవి ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్. డిపెండింగ్ అపాన్ ది పోర్షన్ ఆఫ్ రెడ్డిష్ అండ్ బ్రౌన్ మార్బుల్స్ అంటే రెడ్డిష్ ఇంకా బ్రౌన్ మార్బుల్స్ పోర్షన్స్ మీద డిపెండ్ చేసుకొని ఇవి ఎక్కువగా చైనా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అవేంటి టాన్ బ్రౌన్ గ్రానైట్ డిపాజిట్స్ అంటే అట్లాంటి గ్రానైట్స్ అనేటివి ఎక్కువగా రెడ్డిష్ బ్రౌన్ మార్బుల్ పోర్షన్స్‌ని బేస్ చేసుకొని చైనా ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ తాండూర్ బ్లూ స్టోన్ స్లాబ్స్. సో, వీటిని ఏమంటాము? షాబల్ స్టోన్స్ అని చెప్పేసి కూడా అంటాము. సో, ఇవొచ్చేసి ఎక్కువగా ఫ్లోరింగ్‌కి అనేది యూజ్ చేస్తారు. సో, సౌత్ ఇండియాలోనే ఈ బ్లూ లైమ్ స్టోన్ స్లాబ్స్ అనేది ఎక్కువగా ఫేమస్. సో, ఇవి మన తెలంగాణలోని వికారాబాద్ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కువగా అవైలబుల్‌లో ఉంటాయి. నెక్స్ట్ యురేనియం డిపాజిట్స్. సో, ఇవొచ్చేసి మనకి నల్గొండ డిస్ట్రిక్ట్స్‌లోని నమ్మపురం, యల్లాపురం అండ్ లంబాపూర్, పులిచెర్ల. సో, ఇలాంటి విలేజెస్‌లో 11,000,000 టన్స్ ఆఫ్ యురేనియం డిపాజిట్స్ అనేది ఎస్టిమేషన్‌గా ఈ రిజర్వ్ అయ్యి ఉన్నాయి నల్గొండ డిస్ట్రిక్ట్స్‌లోని ఈ విలేజెస్‌లో. సో, ఏంటి విలేజెస్? యల్లాపురం, నమ్మాపురం, పురం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ లంబాపూర్, పురం అని చెప్పేసి ఉన్నాయి. ఆ విధంగా గుర్తుంచుకోండి. యురేనియము, పురం అని చెప్పేసి ఉన్నాయి. ఆ విధంగా. నెక్స్ట్ ఏంటిదంటే పులిచెర్ల. సో, యురేనియం, పులి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో, ఇవొచ్చేసి మనకి నల్గొండలోని ఈ డిస్ట్రిక్ట్స్‌లోనే ఈ విలేజెస్‌లో దొరుకుతాయి. ఓకే. నెక్స్ట్ కోల్. సో, కోలొచ్చేసి మనకి సౌతర్న్ ఇండియాలో మన తెలంగాణలో మాత్రమే ఎక్కువగా కోల్ డిపాజిట్స్ అనేటివి ఉన్నాయి. సో, ఇవొచ్చేసి ప్రైవేట్ సెక్టార్ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది ఎక్స్‌ట్రాక్ట్ చేస్తది. ఓకే. సో, మనకి మైనింగ్స్ వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ అనేటివి ఉంటాయి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఏ లార్జ్ పిట్. సో, ఇదొచ్చేసి ఒక లార్జ్ పిట్ లాగా చేసి దాంట్లో నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు. అంటే ఒక పిట్ అంటే ఏంటిదంటే గుంట అంటారు చూసారా? అదన్నట్టు. సో, అందులో నుంచి మినరల్స్ అనేది ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటిదంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్. సో, మనకి తెలిసిందే ఎక్కువగా ఓపెన్ కాస్ట్ అంటే బ్లాస్టింగ్స్ చేసి రిమూవ్ చేస్తారు మినరల్స్‌ని. లైక్ ఏంటివంటే అవి గ్రానైట్ అండ్ బారెట్స్ ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చిర్రు. ఓకే. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ మైనింగ్. సో, అండర్ గ్రౌండ్ మైనింగ్ అంటే మనకి సింగరేణి కాలరీస్ ఉంటాయి కదా! లైక్ మంచిర్యాల డిస్ట్రిక్ట్‌లో గాని అండ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అయిన గోదావరి ఖనిలో కూడా సింగరేణి కాలరీస్ ఉంటాయి కదా! సో, ఇవొచ్చేసి అండర్ గ్రౌండ్ టనల్స్ నుంచి మైనింగ్ మినరల్స్ ఏవైతే అండర్ గ్రౌండ్ డీప్‌లో ఉన్నాయో వాటిని మైనింగ్ అనేది చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఎ వెల్ ఆర్ ఎ డ్రిల్. సో, ఇది ఏ వెల్ డ్రిల్ వచ్చేసి మనకి నార్మల్‌గా బోర్‌వెల్స్ అనేది డ్రిల్ చేస్తారు గదా! మనకి అండర్ గ్రౌండ్ వాటర్ అనేది రావడానికి. సేమ్ అదే విధంగా వాటర్ లిక్విడ్ ఫార్మాట్‌లో ఉన్న మినరల్స్‌ని డ్రిల్ చేయడం కోసం, బయటికి తీయడం కోసము ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తాడు. సో, లైక్ ఏంటివి అంటే అవి క్యూర్డ్ ఆయిల్ ఆర్ నేచురల్ గ్యాస్ ఇట్లాంటివి డ్రిల్ చేయడానికి అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఇలాంటి మినరల్స్‌ని మనము బయటికి తీయడానికి ఏ మెథడ్ యూజ్ చేస్తాము? ఎ వెల్ ఆర్ డ్రిల్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ సో, యూజెస్ ఆఫ్ మైనింగ్. సో, మైనింగ్స్ వల్ల యూజెస్ ఏంటి మనకి అనంటే మైనింగ్ ఎంప్లాయీస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్‌ని ఎక్కువగా ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇస్తుంది. అండ్ న్యూ టౌన్‌షిప్స్ ఆర్ ఫార్మ్డ్. మనకి న్యూ టౌన్‌షిప్స్ అనేటివి ఫార్మ్ అయితాయి. లైక్ సింగరేణి కాలరీస్ ఉంటాయి కదా! సేమ్ అదే విధంగా. నెక్స్ట్ సో, ఈ మైనింగ్స్ ద్వారా ఏంటిదంటే నియర్లీ 10,00,000 పీపుల్ మన ఇండియాలో
లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో మన తెలంగాణలో ఓవర్ 1,00,000 పీపుల్‌కి ఈ మైనింగ్స్ ద్వారా లైవ్లీహుడ్ అనేది ప్రొవైడ్ అయితుంది. సో, ఈ మైనింగ్స్ ద్వారా మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో, డిఫారెస్టేషన్ రావడము, అండ్ ఆల్సో ట్రీస్ అనేది కట్ చేయడము, అండ్ ఇప్పుడు మైనింగ్స్ అని ఓపెన్ కాస్ట్ అనేది మైనింగ్ చేయడానికి ఏంటి అంటే, ఆ ఏరియా మొత్తం కూడా వెకేట్ చేయాలి. అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ అయినా కూడా ఎవరైనా కూడా. సో, వాళ్ళేంటి ఆ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి మైగ్రేట్ అవ్వడము, అండ్ ఆల్సో లైఫ్ లాసెస్ అన్నిటికి కూడా మనము కొన్ని న్యూస్‌లో అబ్జర్వ్ చేస్తాం. అంటే కొంతమంది మైనింగ్ చేసేటప్పుడు కొన్ని పాయిజనస్ గ్యాసెస్ అనేది కూడా మన అండర్ గ్రౌండ్ ఎర్త్ నుంచి రిలీజ్ అవుతాయి. సో, అది ఇన్‌హేల్ చేసుకోవడం వల్ల కూడా కొంతమంది చనిపోవడము, అండ్ అండర్ గ్రౌండ్ మైనింగ్స్‌లో కొన్ని మైన్స్ అనేది కూలిపోయి కూడా కొంతమంది మనము లైఫ్ లాసెస్ అనేది న్యూసెస్‌లో అబ్జర్వ్ చేస్తాం. ఓకే. అండ్ ఇవి మైనింగ్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. సో, ఈ మైనింగ్స్ యొక్క ప్రాపర్టీ అనేది గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా కన్సిడర్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇండిపెండెంట్ టైమ్‌లో ఈ మైనింగ్స్‌ని ఎక్కువగా ప్రైవేట్ కంపెనీసే ఎక్కువగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి. సో, ఇన్ 1970స్‌లో గవర్నమెంట్ అనేది ఈ మైనింగ్స్ కంట్రోల్ అనేది తీసుకుంటుంది. సో, గవర్నమెంట్ ద్వారా ఏంటిదంటే, సో, మైనింగ్ ద్వారా వచ్చే మినరల్స్ నుంచి మన స్టేట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసేది. లైక్ ఏంటి అంటే ప్రీషియస్ మెటల్స్ లైక్ మినరల్స్ కానీ, ఏమైనా గోల్డ్ కానీ, అండ్ పెట్రోల్ గానీ ఇట్లాంటివి అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి ఒక్కరికి పబ్లిక్‌కి యూజ్ అయ్యే విధంగా చేసేది. కాకపోతే గవర్నమెంట్ ఏంటి అంటే న్యూ టెక్నాలజీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయలేకపోయేది. అండ్ ఆల్సో దీని కోసము గవర్నమెంట్‌కి ప్రైవేట్ కంపెనీస్‌కి మినరల్స్‌ని మైన్ చేయడానికి పర్మిషన్స్ అనేది ఇచ్చింది. సో, అదొచ్చేసి ఏం పాలిసీ అంటే న్యూ నేషనల్ మినరల్ పాలిసీ వచ్చేసి అనౌన్స్ చేస్తుంది 1993లో. సో, గవర్నమెంట్ అనేది ప్రైవేట్ కంపెనీస్‌కి మైన్స్ అనేది లీజ్‌గా ఇచ్చి ఆపరేట్ చేయడానికి పర్మిషన్స్ అనేది ఇస్తుంది. సో, దాని ద్వారా ఏంటి అంటే ప్రైవేట్ కంపెనీస్ కొంత అమౌంట్ అనేది వాళ్ళు సోల్డ్ చేసిన ఏదైతే మినరల్ తీస్తారో ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సోల్డ్ చేయడంలో వచ్చిన ప్రాఫిట్‌ని గవర్నమెంట్‌కి అనేది పే చేయాలి. సో, దాని ద్వారా ఏంటిదంటే ప్రైవేట్ కంపెనీస్ అనేది వాళ్ళ యొక్క ప్రాఫిట్స్‌కి యూజ్ చేసుకోవడం గాకుండా కొంచెం పబ్లిక్ గూడా యూజ్ అయ్యే విధంగా గవర్నమెంట్ అనేది చూస్తది. ఓకే. నెక్స్ట్ సో, మనకి తెలంగాణలో చూసుకుంటే ఎక్కువగా కోల్ డిపాజిట్స్ వచ్చేసి మనకి పెద్దపల్లి, మంచిర్యాల్, భద్రాద్రి, ఆదిలాబాద్, జగిత్యాల్ అండ్ జయశంకర్ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కువగా కోల్ డిపాజిట్స్ అనేటివి ఉంటాయి. సో, ఇందాక మనకి టేబుల్‌లో మంచిర్యాల్ ఇంకా పెద్దపల్లి అనేది మెన్షన్ చేయలేదు. సో, పెద్దపల్లి వచ్చేసి ఎక్కడ అంటే గోదావరి ఖనిలో ఉంటుంది. సో, సింగరేణి కాలరీస్ అనేది మనకి ఎన్‌టీపీసీ దగ్గర సింగరేణి కాలరీస్ అనేది ఉంటది గదా! సో, అదొచ్చేసి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కిందకొస్తది. సో, మంచిర్యాలలో వచ్చేసి శ్రీరాంపూర్‌లో మనకి మైనింగ్స్ అనేది ఉంటుంది. అండ్ జయశంకర్ వచ్చేసి జయశంకర్‌లోనే ఉంటుంది. సో, భద్రాద్రి ఏమో కొత్తగూడెం మైనింగ్ అనేది ఫేమస్. సో, ఆదిలాబాద్, ఈ జగిత్యాల నాకంత ఐడియా అనేది స్ట్రైక్ అవ్వట్లేదు. సో, మీకు తెలిస్తే ఆ ప్లేసెస్ ఏంటివని ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా మన వీడియో అనేది చూస్తే. ఓకే. సో, ఇదొచ్చేసి మొత్తం కూడా కోల్ డిపాజిట్స్ మన తెలంగాణలో దొరికే డిస్ట్రిక్ట్స్. సో, గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీస్‌కి పర్మిషన్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే, కంపెనీస్ వచ్చేసి న్యూ టెక్నాలజీస్ యూజ్ చేసి మైనింగ్స్ అనేది చేసేవాళ్ళు. మినరల్స్ అనేది మైన్ చేసేవాళ్ళు. సో, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళతోటి కొన్ని కాన్సిక్యూషన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాఫిట్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎక్కువగా చూసేవాళ్ళు. ఎన్విరాన్మెంట్‌కి హార్మ్ అవుతుందా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎక్కువగా పట్టించుకునేవాళ్ళు కాదు. అండ్ ఆల్సో ప్రైవేటైజేషన్స్ వాళ్ళు ఎక్కువగా అండర్ గ్రౌండ్ మైనింగ్ కంటే ఎక్కువ ఓపెన్ కాస్ట్ మైనింగ్స్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైనింగ్స్ వచ్చేసి కాస్ట్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ కాస్ట్ మైనింగ్స్‌కొచ్చేసి కాస్ట్ ఎఫిషియన్సీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. సో, ఈ 6 డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి మనకి ఏ కంపెనీ వాళ్ళు ఆపరేట్ చేస్తారు ఆ మైన్స్‌ని అంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు పెద్దపల్లి, మంచిర్యాల్, భద్రాద్రి, జయశంకర్, ఆదిలాబాద్ అండ్ జగిత్యాల్. సో, ఈ 6 డిస్ట్రిక్ట్స్‌లోని మైన్స్‌ని ఆపరేట్ చేశారు. ఓకే. నెక్స్ట్ సో, ఈ కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్‌గా మన ఇండియాలో ఎవరు సెటప్ చేశారు అంటే బ్రిటిష్ మైనింగ్ కంపెనీ వచ్చేసి 1886లో ప్రైవేట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో, ఇదొచ్చేసి నిజాం ఆఫ్ హైదరాబాద్ 1920లో
పర్చేస్ చేసుకుంటుంది. సో ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ వచ్చేసి ఈ మైనింగ్స్ ని మొత్తం కూడా మన గవర్నమెంట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఎస్సిసిఎల్ ఇది వచ్చేసి జాయింట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఓన్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సో ప్రజెంట్ యాజ్ పర్ ద 2015 కి ప్రకారము సో ఈ ఎస్సిసిఎల్ కంపెనీ అనేది కరెంట్లీ 15 ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ ని ఆపరేట్ చేస్తుంది అండ్ 35 అండర్ గ్రౌండ్ మైనింగ్స్ ని ఆపరేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా 6 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఇందాక మనం డిస్ట్రిక్ట్స్ చూసాం కదా, ఆదిలాబాద్, జగిత్యాల్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ అండ్ భద్రాద్రి. సో ఈ 6 డిస్ట్రిక్ట్స్ లో ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది ఆపరేట్ చేస్తుంది ఓపెన్ కాస్ట్ ఇంకా అండర్ గ్రౌండ్ మైన్స్ ని. సో అరౌండ్ 65,000 పీపుల్ కి ఎంప్లాయీస్ అనేది మన తెలంగాణలో ఉంది. ఓకే, సో కోల్ వచ్చేసి అండర్ గ్రౌండ్ లో థిక్ లేయర్ లో ఉంటుంది. సో మనము ఫస్ట్ డిగ్ చేస్తే ఫస్ట్ సాయిల్ అనేది వస్తుంది, తర్వాత రాక్స్ అండ్ తర్వాత వాటర్. సో ఈ విధంగా మనము 200 ఆర్ 300 ఫీట్స్ డిగ్ చేస్తే కోల్ లేయర్ అనేది మనకి వస్తుంది. ఓకే, సో కొన్ని డేంజర్స్ ఏంటివి అంటే ఈ మైనింగ్స్ ద్వారా కొన్ని టనల్స్ అనేది పడిపోవడము అండ్ ఫ్లడ్ వాటర్స్ అనేది రావడము అండ్ ఒక్కొక్కసారి ఫైర్ క్యాచ్ అవ్వడము అండ్ ఆల్సో అందరూ కూడా మైనర్స్ అంతా కూడా పాయిజనస్ గ్యాస్ ని తీసుకుంటారు కదా, కొంచెం సఫకేషన్స్ అనేది ఫీల్ అవ్వడం. సో మైన్స్ లో ఈ విధంగా కొన్ని డేంజర్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సో కంపెనీకి వచ్చేసి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ వింగ్ అనేది ఉంటుంది. అది వచ్చేసి మైన్స్ కి వాటర్స్ అండర్ గ్రౌండ్ లో ఏమైనా వాటర్స్ వస్తే వాటిని పంప్ చేస్తారు బయటికి. ఓకే, నెక్స్ట్ మైన్ షాఫ్ట్ అంటేనేమో ఏ నారో టనల్. మైన్ షాఫ్ట్ అంటే ఏంటి? ఏ నారో టనల్. ఓకే, సో మనకి ఇన్సైడ్ ద మైన్స్ లో ఎలక్ట్రికల్ లైన్స్ అనేటివి ఉంటాయి, హోస్ పైప్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా వాటర్ అనేది పైకి తీసుకోవడానికి పైప్స్ అనేటివి ఉంటాయి అండ్ ఆల్సో రైల్ ట్రాక్స్ అనేది కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కోల్ సీమ్ అంటేనేమో ఏ కోల్ లేయర్ అని చెప్పేసి అంటాం. కోల్ సీమ్ అంటే ఏంటి? ఏ కోల్ లేయర్. సో నెక్స్ట్ పాయింట్, సో మైన్స్ యొక్క వాల్స్ వచ్చేసి దేనితోటి పెయింట్ చేస్తారంటే డోలమైట్ తోటి పెయింట్ చేస్తారు. సో దీని ద్వారా ఏంటిదంటే ఇది ఆక్సిడేషన్ ని ప్రివెంట్ చేస్తుంది అండ్ ఆల్సో డిగ్రేడేషన్ ఆఫ్ కోల్ అనేది కూడా ప్రివెంట్ చేస్తుంది అండ్ ఆల్సో ఇది లైట్ అనేది రిఫ్లెక్ట్ చేసి మైనస్ ఎవరైతే మైనింగ్స్ లో ఉంటారో వాళ్ళకి లైట్ అనేది ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ద కోల్ డ్రిల్లింగ్ ఏరియా ఈస్ కాల్డ్ ఫేస్. సో కోల్ డ్రిల్లింగ్ ఏరియాని ఏమంటాము? ఫేస్ అని చెప్పేసి అంటాం. సో ఎవ్రీ డే సూపర్వైజర్ వచ్చేసి ఇన్స్పెక్ట్ చేస్తాడు కోల్ సీమ్స్ ని, అంటే కోల్ లేయర్ అని చెప్పేసి అంటాం కోల్ సీమ్ అంటే. సో దాన్ని ఇన్స్పెక్ట్ చేసి ఏ ఏరియా దగ్గర మైనింగ్ అనేది చేయాలి, ఎట్లాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి అని చెప్పేసి అతను చూస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ హోల్స్ ఆర్ డ్రిల్డ్ విత్ న్యూమాటిక్ ఎయిర్ కంప్రెసర్ టు ప్లాంట్ ది ఎక్స్ప్లోజివ్ రాడ్స్. సో ఎక్స్ప్లోజివ్ రాడ్స్ ని ప్లాన్ చేయడం కోసం న్యూమాటిక్ ఎయిర్ కంప్రెసర్స్ అనేది యూజ్ చేస్తారు. సో వీటిని వాటి యొక్క ప్లేసెస్ లో ఉంచడానికి రేసిన్ ప్యాకెట్స్ అనేవి కూడా యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా ఎక్స్ప్లోజివ్ రాడ్స్ అనేది యూజ్ చేస్తారు కదా, వీటిని యూజ్ చేసి పెద్ద స్టోన్ ఉన్న కోల్ రాక్ ని చిన్న చిన్న పీసెస్ లో కట్ చేస్తుంది. సో ఇలాంటి దీన్ని మనము ప్రాసెస్ ని బ్లాస్టింగ్ అని చెప్పేసి అంటాం. సో సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి లైఫ్ లాస్ అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో ఒకప్పుడు ఎర్లియర్ టైమ్స్ లో మైన్స్ లో వచ్చిన కోల్ అంతా కూడా ఫిజికల్ గా లోడ్ చేసి వ్యాగన్స్ తోటి పైకి గ్రౌండ్ కి తీసుకొచ్చేవాళ్ళు అండ్ కొన్నిసార్లు అయితే ప్రజెంట్ కన్వెనర్ బెల్ట్స్ తోటి ట్రాన్స్పోర్ట్ చేస్తారు మైన్స్ లో ఉన్న కోల్ ని అండ్ ప్రజెంట్ డంపర్ మెషిన్స్ అనేది కూడా యూజ్ చేస్తారు. ఓకే, సో పైగా గ్రౌండ్ లెవెల్ తీసుకొచ్చినాక తర్వాత ట్రక్స్ కానీ రైల్వే వ్యాగన్స్ అవన్నీ కూడా ఏ ప్లేసెస్ కి సప్లై చేయాలని చెప్పేసి అవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ సో ఎస్సిసిఎల్ మెయిన్లీ సప్లైస్ coal to thermal power plants of the government. సో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వచ్చేసి కోల్ ని థర్మల్ పవర్ ప్లాంట్స్ కి సప్లై చేస్తుంది. ఓకే, సో రిమైనింగ్ ఏమైనా కోల్ అనేది ఉంటే వేరే అదర్ కంపెనీస్ అనేది పర్చేస్ చేసుకుంటాయి. సో మనకి సింగరేణి కాలరీస్ వచ్చేసి క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ క్వార్టర్స్ లో ఏంటిదంటే రోడ్ ఫెసిలిటీస్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ యూటిలైజేషన్ అంటే వాటర్ యూటిలైజ్ చేసుకోవడానికి కానీ అండ్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి నార్మల్ ఛార్జెస్ తోటి ఉంటుంది అండ్ ఆల్సో స్కూల్స్ ఇంకా హాస్పిటల్స్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే, సో సేఫ్టీ మెజర్స్ ఏదైనా హెల్త్ చెకప్స్ కి వచ్చేసి ఎవరు చూసుకుంటారు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్, అతను వచ్చేసి సేఫ్టీ మానిటర్ చేస్తాడు అండ్ ఆల్సో మెడికల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా సేఫ్టీ ఆస్పెక్ట్స్ అన్నిటిని మానిటర్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ సో కాన్స్టెంట్లీ ఇన్హేలింగ్ కోల్ డస్ట్ విచ్ కాజెస్ ది డిగ్రేడ్ బ్లాక్ లంగ్ డిసీజ్ అనేది వస్తుంది. అదే వచ్చేసి ట్యూబర్క్లోసిస్ అని చెప్పేసి అంటాము. సో కోల్ డస్ట్ అనేది ఎక్కువగా ఇన్హేల్ తీసుకోవడం వల్ల బ్లాక్ లంగ్ డిసీజెస్ ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అని చెప్పేసి అంటాం. సో ఇట్లాంటి డిసీజ్ ఉన్న వాళ్ళు
వాళ్ళ యొక్క మైనర్స్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్‌లో ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే దానికి షిఫ్ట్ చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ ఎంప్లాయీస్ బిట్వీన్ 45 ఇయర్స్. బిలో 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి రొటీన్ హెల్త్ చెకప్ వచ్చేసి ఫర్ ఎవ్రీ 5 ఇయర్స్ అనేది జరుగుతుంది. బిలో 45 ఇయర్స్. అబోవ్ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్ వచ్చేసి 3 ఇయర్స్. ఫర్ ఎవ్రీ 3 ఇయర్స్ అనేది రొటీన్ హెల్త్ చెకప్ అనేది ఉంటుంది. రీసెంట్ డేస్‌లో కోల్‌కి ఎక్కువగా డిమాండ్ అనేది పెరిగింది. ఎందుకంటే థర్మల్ పవర్ స్టేషన్స్‌లో ఎక్కువగా కోల్ అనేదే యూజ్ చేస్తారు కాబట్టి, మనం ఎలక్ట్రిసిటీ అని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి అందుకని కోల్ అనేది ఎక్కువగా డిమాండ్‌లోకి వచ్చింది. అయితే ఈ కంపెనీ వాళ్ళకి వచ్చేసి కోల్ అనేది లో ప్రొడక్టివిటీ అంటే అండర్ గ్రౌండ్ మైన్స్ ద్వారా ప్రొడక్టివిటీ వచ్చేసి కొంచెం తగ్గిపోతుంది. దానికోసము ఈ కంపెనీ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్స్‌కి షిఫ్ట్ అయితారు. అందులో వాళ్ళు న్యూ టెక్నాలజీస్ అంటే న్యూ మెషిన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసి తక్కువ పీపుల్ ఎంప్లాయ్‌మెంట్ తోటి ఓపెన్ కాస్ట్‌లో మైనింగ్స్ అనేది చేసేవాళ్ళు. ఇంకొకటి ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ వల్ల ఏంటిదంటే అక్కడ మనకి కోల్ అనేది ఒక 10-15 ఇయర్స్ వరకు కోల్ అనేది వస్తుంది. తర్వాత ఆ 10-15 ఇయర్స్ తర్వాత కోల్ మొత్తం కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది ఆ ఏరియాలో. ఓకే. లైక్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ వచ్చేసి డైలీ 1500 టన్స్ ఆఫ్ కోల్ అనేది ప్రొడ్యూస్ చేస్తే ఓపెన్ కాస్ట్ మైనింగ్ వచ్చేసి 10,000 టన్స్ పర్ డే అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వచ్చేసి మళ్ళా ఓపెన్ కాస్ట్ మైన్స్ వచ్చేసి లెస్సర్ కాస్ట్ లో కూడా. ఓకే. ఈ విధంగా ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ కి ఎక్కువ డిమాండ్ అనేది వచ్చింది. ఓకే. ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటివి అని అంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ విల్ డిస్ప్లేస్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్. థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్న ప్లేస్ మొత్తం కూడా వదిలేసి వెళ్ళిపోవాలి ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ ద్వారా. నెక్స్ట్ డెస్ట్రాయ్స్ స్కోర్స్ ఆఫ్ హ్యాబిటేషన్స్. ఆ ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ వల్ల ఉన్న ఏరియాలో మొత్తం హ్యాబిటేషన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ కాసెస్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ టు లోకల్ పీపుల్. వాళ్ళు అక్కడ ఉన్న ఏరియా మొత్తం కూడా వదిలేసిపోవాలి కాబట్టి వాళ్ళకు ఒక లివ్లీహుడ్ అనేది లాస్ అవుతుంది ఆ ఏరియాలోని. ఓకే. ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ వల్ల ఏంటి అంటే ఒక లూజ్ టైప్ ఆఫ్ సాయిల్ తోటి ఆర్టిఫిషియల్ హిల్స్ అనేది క్రియేట్ చేస్తాయి. ఓకే. మనకి టెక్స్ట్ బుక్‌లో ఒక ఓపెన్ కాస్ట్ మైనింగ్ గురించి ఎగ్జాంపుల్ ఇచ్చిర్రు. అదేంటిదంటే జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్. ఇది వచ్చేసి సత్తుపల్లి ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో లొకేట్ అయింది. అక్కడ ఉన్న సర్వే వాళ్ళు చేసిర్రు. ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఉంటది కదా! అక్కడ ఉన్న ఏరియాలో కోల్ అనేది సర్వే చేసిర్రు. ఆ సర్వేలో ఏమని చెప్పిండ్రు అనంటే ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్‌లో మనము కోల్ అనేది 50 ఇయర్స్ వరకి మైనింగ్ అనేది చేయొచ్చు అని చెప్పేసి సర్వేలో తెలుస్తుంది. దీనికోసము ఇక్కడ అంతా కూడా మెషిన్స్ యూజ్ చేసి ఎక్కువగా కోల్ అనేది మైన్ చేస్తారు. లైక్ మెషిన్స్ ఏంటి అంటే ట్రక్స్ కానీ, డ్రిల్స్ కానీ, వాటర్ స్ప్రింక్లర్స్ కానీ, బుల్డోజర్స్ కానీ, మోటార్ గ్రేడర్స్ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేసి మైనింగ్ అనేది చేస్తారు. ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ సత్తుపల్లిలో వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనంటే 2005లో స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ షావెల్ అండ్ బుల్డోజర్స్ ఇవొచ్చేసి టాప్ సాయిల్‌ని రిమూవ్ చేయడానికి అండ్ ఓవర్ బర్డెన్ అండ్ రాక్స్‌ని రిమూవ్ చేయడానికి ఫస్ట్ ఇవే యూజ్ చేస్తారు. ఏంటి అవి మెషిన్స్? షావెల్ అండ్ బుల్డోజర్స్. ఈ ఓపెన్ కాస్ట్ నుంచి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ నుంచి ఎవ్రీ డే 10,000 టన్స్ ఆఫ్ కోల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. ఇదొచ్చేసి మొత్తం కూడా మినరల్స్ అండ్ మైనింగ్‌కి సంబంధించి లెసన్‌లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను కవర్ చేశా. ఈ వీడియో తోటి థీమ్ 1కి సంబంధించి అన్ని లెసన్స్ కూడా 6th నుంచి 8th క్లాస్ వరకి నేను చాలా డీటెయిల్‌గా వీడియోస్ అనేది మీకు ప్రొవైడ్ చేశా. ఓకే. థీమ్ 3 కూడా నేను మాక్సిమం కంప్లీట్ చేస్తా. జూన్ ఫస్ట్ వీక్ లోపు ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకు లేట్ అవుతుంది అనంటే నేను కూడా ప్రిపరేషన్‌లో ఉన్నా. నాకు అటు ప్రిపరేషన్, ఇటు వీడియోస్ చేయడం అనేది కొంచెం డిలే అయితుంది. కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా. అండ్ కొంతమందొచ్చేసి ఇంటర్మీడియేట్ బుక్స్ కూడా పెట్టండి సోషల్ అని చెప్పేసి అంటుర్రు. యాక్చువల్లీ నాదొచ్చేసి పేపర్ 1 సిలబస్. ఇంటర్మీడియేట్ సిలబస్ అంటే యాక్చువల్ అది నా సిలబస్ కాదు నా ప్రిపరేషన్‌లో. బట్ ఐ విల్ ట్రై. నేను కూడా ట్రై చేస్తా. ఇంటర్మీడియేట్ ఒకవేళ నాకు బుక్స్ అన్నీ దొరికితే నేను కూడా ట్రై చేస్తా. అండ్ ఇంకోటేంటంటే 9th, 10th వచ్చేసి నేను 9th టెట్ లోపు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ కాకపోతే కంపల్సరీ ఆఫ్టర్ 10th డీఎస్సీ వరకైతే నేను ఆల్మోస్ట్ 10th వరకి సోషల్ ఇంకా సైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మన ఛానెల్‌లో. ఓకే. అండ్ ఆల్సో పర్స్పెక్టివ్ కూడా నేను టెట్ అయిపోయినంక కంటిన్యూ అనేది పర్స్పెక్టివ్ క్లాసెస్ అనేది చేస్తా. ఓకే. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.